2015లో కేటాయిస్తే మొన్నటి వరకు నైని కోల్ బ్లాక్ విషయంలో కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఒరిస్సాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దానికి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటే కనీసం కేసీఆర్ పోయి మాట్లాడడం కానీ సమస్య పరిష్కరించడం కానీ చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం కోల్ బ్లాక్ ఇచ్చినప్పటికీ కూడా క్యాప్టివ్ మైన్ కింద చివరకు అక్కడ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బీజేడీ పోయి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈరోజు నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు ఇప్పించి ఈరోజు అక్కడ కోల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. చివరకు దాన్ని ఎండిఓ కోసం టెండర్లు వేస్తే ఏ రకంగా మంత్రులు కొట్లున్నారో, ఏ రకంగా మంత్రులు కొట్లాడుకున్నారో, రోడ్డుకి ఎక్కారో, బజార్న పడ్డారో మనం చూసాం. సింగరేణి నష్టపోతుందని ఎవరికి బాధ లేదు, మాకు కమిషన్లు రాకపోయే అనేటువంటి పరిస్థితి సింగరేణిలో మీ ప్రచార ప్రసార సాధనాల్లోనే వచ్చిన విషయం మనం చేస్తా ఉన్నాం. నేను చెప్తున్న ఆరోపణ కాదు. చివరకు ఇటీవల తాడిచర్ల 2 దాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సింగరేణి కార్మికులను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణను దృష్టిలో పెట్టుకొని తాడిచర్ల 2 అలాట్మెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక బ్లాకు మణిగూరులో పీకేఓసి డిప్ సైడ్ బ్లాక్ ఇప్పుడు ఆక్షన్లో పెట్టాము. ఆ బ్లాక్ కూడా సింగరేణికి రావాలి అనేటువంటి దృక్పథంతో సింగరేణి కార్మికుల తరఫున మరి అనేక మంది పెద్దలతో మాట్లాడి సింగరేణికే వచ్చే విధంగా టెండర్లు వేయండి అని చెప్పి కార్మిక సంఘాలు కూడా మాట్లాడిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ జెనికో సింగరేణికి పోటీగా ఈరోజు టెండర్లో పాల్గొన్నది. గతంలో తెలంగాణ జెనికోకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తాడిచర్ల 1 క్యాప్టివ్ మైన్ కింద అలాట్మెంట్ చేస్తే అది సింగరేణికి ఇవ్వకుండా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఎండిఓ కింద నియమించడం జరిగింది. ఇటీవల నైని కోల్ బ్లాక్ విషయంలో కూడా ఘర్షణ జరిగినటువంటి విషయం మనకు తెలుసు. ఈరోజు మా తాపత్రయం అంతా కూడా పీకేఓసి డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ మైన్ ఏదైతున్నదో అది మణుగూరులో సింగరేణికే రావాలి, సింగరేణికి వస్తేనే దాని భవిష్యత్తు ఉంటుంది సింగరేణికి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ రకంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి ఏపీ జెనికో వేసినటువంటి టెండర్ నుంచి విడ్రా కావాలి, అది సింగరేణికి మాత్రమే ఆ యొక్క బొగ్గు బ్లాకు దక్కేలా చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాస్తాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఈ 3 బ్లాకులు, ఒకటి నైని కోల్ బ్లాకు, ఒకటి తాడిచర్ల 2, ఒకవేళ ఇప్పుడు ఆక్షన్లో ఉన్నటువంటి పీకేఓసి డిప్ సైడ్ బ్లాకు, ఈ 3 కూడా సింగరేణికి లాభం చేకూర్చేటువంటి విషయంలో నేను మీ అందరికీ మనవి